The average weight of 6 persons increases by 2 kg when one of them whose weight is 72 kg is replaced by a new man. The weight of the new man is. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే మనకి ఇక్కడ 6 పర్సన్స్ అనే వాళ్ళు ఉన్నారు. 6 పర్సన్స్ యొక్క యావరేజ్ ఎంతో మనకు చెప్పడం లేదు. అయితే ఒక పర్సన్ వెళ్ళి ఈ 6 పర్సన్స్లో ఒక పర్సన్ వెళ్ళిపోయి ఇంకొక పర్సన్ వస్తున్నారు. వెళ్ళిపోయేటువంటి పర్సన్ యొక్క ఏజ్ ఎంత అని చెప్తున్నారంటే 72 kg అనేసి చెప్పడం జరుగుతుంది. వెళ్ళిపోయేటువంటి పర్సన్ యొక్క ఏజ్ ఎంత అంటే 72 kg అనేసి చెప్పడం జరుగుతుంది. మనకి న్యూగా వచ్చేటువంటి పర్సన్ యొక్క ఏజ్ ఎంత అనేసి అడుగుతున్నారు. మీన్స్ ఆ పర్సన్ యొక్క వెయిట్, న్యూగా వచ్చేటువంటి పర్సన్ యొక్క వెయిట్. ఎందుకంటే ఒక పర్సన్ వెళ్ళిపోయి ఇంకొక పర్సన్ రావడం వల్ల వెయిట్ అనేది ఏమవుతుందంటే ఇనిషియల్గా ఉన్నటువంటి వెయిట్ కన్నా ఒక 2 kg ఎక్స్ట్రా అనేది రావడం జరుగుతుంది. యావరేజ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2. అంటే ఇనిషియల్గా ఎంత ఉందో తెలీదు, బట్ యావరేజ్ మటుకు 2 అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఒక పర్సన్ వెళ్ళిపోయి ఇంకొక పర్సన్ వస్తున్నాడంటే పర్సన్స్ అనే వాళ్ళు ఎంతమంది అవుతారంటే 6 పర్సన్సే అవుతారు. అంటే ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే సింపుల్గా ఇక్కడ ఇనిషియల్గా ఉన్నటువంటి పర్సన్ యొక్క వెయిట్ ఎంత అంటే 72 kg. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి 2 kg అనేది ఎక్స్ట్రా రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి 2 kg అంటే సింపుల్గా ఏం చేస్తారంటే ఇక్కడ మనకి డిఫరెన్స్ ఎంత వస్తుంది, రైట్ హ్యాండ్ సైడ్ 2 అనేది వస్తుంది. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ డిఫరెన్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టాప్ నెంబర్ తోటి మనం మల్టిప్లై చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ 2 × 6 చేస్తే 12 అనేది రావడం జరుగుతుంది. అంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే 12 అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇనిషియల్గా ఉన్నటువంటి పర్సన్ యొక్క వెయిట్ ఎంత అంటే 72 kg, మనకి 12 kg అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. అంటే పైనుంచి కిందికి వచ్చేటప్పుడు మనకి ఇంక్రీజ్ అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి పర్సన్ యొక్క వెయిట్ ఎంత అంటే మనకి ఇక్కడ 84 kg అనేసి మనం చెప్పొచ్చు. 84 kg అంటే ఇక్కడ మనకి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే ఆప్షన్ ఏ మన ఆన్సర్ అనేది అవుతుంది. ద సేల్స్ ఆఫ్ క్వాంటిటీ ఇన్ ఏ షాప్ ఈజ్ రికార్డెడ్ ఫర్ 4 డిఫరెంట్ క్వార్టర్స్. ఫాలోయింగ్ ఈజ్ ద డేటా ఈజ్ Q1 200 selling amount, Q2 is 100 selling amount, Q3 is 350 selling amount, Q4 is 550 selling amount. What is the average sales per quarter? సో ఇక్కడ కూడా మనం యావరేజ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో యావరేజ్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. లేదనుకుంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ప్రకారం కూడా మనం చేసుకోవచ్చు. ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ మీన్స్ ఇక్కడ ఉన్నటువంటి ఏదైనా ఒక నెంబర్ని మనం యావరేజ్ అనేసి మనం అనుకున్నట్లయితే ఎక్కువ ఉంటే కనుక మనం ప్లస్ అని తీసుకొని, తక్కువ ఉంటే కనుక మనం మైనస్ అని తీసుకొని ఆ విధంగానైనా సింప్లిఫై చేసుకోవచ్చు. ఇక్కడ నెంబర్స్ అనేవి తక్కువ ఉన్నాయి కాబట్టి మనం నార్మల్గా క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనం 50 + 50 చేస్తే మనకి 100 అనేది అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి 100 అనేది అవుతుంది. ఇక్కడ 300 + 500 చేస్తే మనకి ఇక్కడ 800 అనేది అవుతుంది. అంటే ఇక్కడ మొత్తం ఈ రెండింటిని యాడ్ చేసి మనకి 900 అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ 200 + 100 ఎంత అంటే 300 అనేది అవుతుంది. అంటే ఇక్కడ మొత్తం వాల్యూ అనేది ఎంత వస్తుందంటే 300 + 900 చేస్తే మనకి 1200 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం ఎన్ని క్వార్టర్స్ అంటే 4 క్వార్టర్స్ కాబట్టి బై 4 చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ యావరేజ్ అనేది ఏమవుతుందంటే 300 అనేది అవుతుంది. ఆప్షన్ ఏ ఆన్సర్ అనేసి చెప్పొచ్చు. యావరేజ్ ఆఫ్ 81 రిజల్ట్స్ ఈజ్ 54. ఇఫ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 59 రిజల్ట్ ఈజ్ 52, లాస్ట్ 21 రిజల్ట్స్ ఈజ్ 60, దెన్ క్యాలిక్యులేట్ ద 60th రిజల్ట్. సో ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే మొత్తం ఇక్కడ 81 రిజల్ట్స్ అనేటివి ఉన్నాయి. ఈ 81 రిజల్ట్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 54 అనేసి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 81లో ఫస్ట్ 59 రిజల్ట్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 52 అనేసి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా లాస్ట్ 21 రిజల్ట్స్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 60 అనేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఒక నెంబర్ అనేది మిస్ అవుతుంది. మొత్తం 81 ఉన్నాయి. 81 ఉంటే ఇక్కడ వచ్చేది మనకి 18 వస్తున్నాయి. 59 + 21 చేస్తే మనకి 80 అనేది అవుతుంది. కాబట్టి 81 ఉంటే మొత్తం 18 వస్తున్నాయి. కాబట్టి 1 నెంబర్ అనేది మిస్ అవుతుంది. అది ఎవరంటే 60th రిజల్ట్. కాబట్టి ఆ 1 అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ ఏమవుతుంది, మిస్సింగ్ అనేది అవుతుంది. మిస్సింగ్కి సంబంధించి మనం ఏమని చెప్పుకున్నామంటే పాజిటివ్ నెంబర్ వస్తే ఇక్కడ నెగిటివ్గా రాసుకోవాలి, అది డిస్ట్రిబ్యూట్ చేయాలి. డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత మనం సబ్ట్రాక్ట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే 81 రిజల్ట్స్ ఉన్నాయి. కాబట్టి అంటే ప్రతి ఒక్క రిజల్ట్ 54 అనేసి ఉంటుంది. ఎందుకంటే 81 రిజల్ట్స్ యొక్క యావరేజ్ 54 కాబట్టి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా 54 ఉండాలి. అయితే ఈ 81 రిజల్ట్స్లో 59 రిజల్ట్స్ ఎలా ఉన్నాయంటే 52 ఉన్నాయి. అంటే ఉండాల్సింది 54, ఉన్నది ఎంత అంటే 52. కాబట్టి ఎక్కువ ఉన్నారా తక్కువ ఉన్నారా అంటే తక్కువ ఉన్నారు కాబట్టి మనం మైనస్లలో రిప్రజెంట్ చేస్తాం. ఎంత తక్కువ ఉన్నారంటే 2 తక్కువ ఉన్నారు. ఉండాల్సింది 54, అక్కడ ఉన్నది 2, 52. ఎంత తక్కువ ఉన్నారంటే -2 అనేది తక్కువ ఉంది కాబట్టి మనం మైనస్లో రిప్రజెంట్ చేస్తున్నాం. అలా ఎంతమంది అంటే 59 రిజల్ట్స్ కాబట్టి 2 × 59 చేసినట్లయితే 2 × 59 చేస్తే మనకి ఇక్కడ 2 × 50 చేస్తే 100 అనేది అవుతుంది. 2 × 9 చేస్తే 18 అనేది అవుతుంది. కాబట్టి 100 + 18 చేస్తే మనకి
118 అనేది అవుతుంది. అంటే ఇక్కడ మనకి మైనస్తో రిప్రజెంట్ చేస్తున్నాం, తగ్గుతుంది కాబట్టి. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం 54 ఉండాలి అందరూ కూడా, అక్కడ ఉన్న 81 స్టూడెంట్స్ ఆర్ఎల్స్ రిజల్ట్స్ మొత్తం 54 ఉండాలి. బట్ ఇక్కడ మనం అందులో 21 రిజల్ట్స్ ఎలా ఉన్నాయంటే 60 ఉన్నాయి. అంటే ఉండాల్సింది 54, ఉన్నది మటుకు 60. అంటే ఎక్కువ ఉన్నారా తక్కువ ఉన్నారంటే మనకి ఎక్కువ ఉన్నారు. ఎక్కువ ఉంటే ఎంత ఎక్కువ ఉన్నారంటే 6 ఎక్కువ ఉన్నారు. అలా ఎన్ని రిజల్ట్స్ అంటే 21 రిజల్ట్స్ కాబట్టి, ఎన్ని రిజల్ట్స్ అంటే 21 రిజల్ట్స్ కాబట్టి 21 × 6 చేసుకున్నట్లయితే 21 × 6 చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 6 × 1 చేస్తే 6 అనేది రావడం జరుగుతుంది. 6 × 2 చేస్తే 12 అనేది అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఇది పాజిటివ్ నెంబర్ కాబట్టి. సో ఇక్కడ ఓవరాల్గా దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే -118 + 126 అనేసి చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వస్తుందంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ +8 అనేది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి ఓవరాల్గా +8 అనేది వస్తుంది. ఇక్కడ మనకి లాస్ట్ ఒక రిజల్టే కాబట్టి ఇక్కడ అందరితో పాటు ఇతను కూడా యావరేజ్ 54 ఉంటారు. అయితే ఇక్కడ మనకి రిజల్ట్ ఏదైతే వచ్చిందో, రిజల్ట్ ఎంత వచ్చిందంటే ఇక్కడ మనకి ఫైనల్ ఇక్కడ మనకి 8 అనేది రావడం జరిగింది. +8 మనం మిస్సింగ్ చేసేటప్పుడు ఆపోజిట్ సైన్ తీసుకోమని చెప్తున్నాం. అంటే ఇక్కడ -8 అనేది అవుతుంది. ఈ 8ని ఇప్పుడు ఏం చేయాలంటే డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ 1% కాబట్టి ఇక్కడ ఉంది /1 అనేది అవుతుంది. అంటే సింపుల్గా 54 - 8 చేసినట్లయితే మనకి ఇక్కడ సింపుల్గా లాస్ట్ డేట్ వెరిఫికేషన్ చేసుకుంటే 14 - 8 చేస్తే మనకి 6 అనేది రావడం జరుగుతుంది. 14 - 8 చేస్తే మనకి 6. అంటే లాస్ట్ డేట్ 6 ఉన్నటువంటి ఆప్షన్ ఒక ఆప్షన్ ఉంది కాబట్టి దట్ ఈస్ ఆప్షన్ సి అనేసి మనం చెప్పొచ్చు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ అనేది ఏమవుతుందంటే 46 అనేది అవ్వడం జరుగుతుంది. 46 ఈజ్ ద ఆన్సర్. ద ఫాలోయింగ్ టేబుల్ షోస్ వెయిట్ ఇన్ కేజీ ఆఫ్ వర్కర్స్ ఇన్ ఏ ఫ్యాక్టరీ. వెయిట్స్ ఇన్ కేజెస్, వెయిట్ వచ్చేసి కేజెస్లో ఉంది. అయితే వాట్ ఈస్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ది వర్కర్స్. ఇక్కడ మనం సింపుల్గా సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ అనేది చేసుకోవచ్చు. సమ్ అంటే ఇక్కడ మొత్తం ఇక్కడ ఉన్న వాల్యూస్ని మొత్తం యాడ్ చేసి డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్ వేసుకుని వచ్చింది. లేదనుకుంటే మనమే ఏదైనా ఒక వాల్యూని అజ్యూమ్ చేసుకున్నట్లయితే అజ్యూమ్డ్ యావరేజ్ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని సపోజ్ యావరేజ్ వచ్చేసి 50 అనేసి నేను అనుకుంటున్నా. ఇది నేను అనుకుంటున్నటువంటి యావరేజ్, అజ్యూమ్డ్ యావరేజ్ ఎంత అంటే 50 అనేసి మనం అనుకుంటున్నాం. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 65 ఉంది. నేను అనుకున్నది ఎంత అంటే 50, ఇక్కడ ఉన్నది ఎంత అంటే 65. ఎక్కువ ఉన్నారా తక్కువ ఉన్నారంటే ఎక్కువ ఉన్నారు. ఎక్కువ ఉంటే ఎంత ఎక్కువ ఉన్నారంటే +15 అనేది ఎక్కువ ఉన్నారు. నెక్స్ట్ అదేవిధంగా నేను అనుకున్న వాల్యూ కన్నా ఎక్కువ ఉన్నారా తక్కువ ఉన్నారా అంటే ఎక్కువ ఉన్నారు. ఎక్కువ ఉంటే ఎంత ఎక్కువ ఉన్నారు. నేను అనుకున్నది 50, ఇక్కడ ఉన్నది 55. ఎక్కువ ఉంటే ఎంత ఎక్కువ ఉన్నారంటే 5 ఎక్కువ ఉన్నారు. ఎక్కువ ఉన్నారు కాబట్టి ప్లస్ సైన్ అనేది తీసుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ నేను అనుకున్న వాల్యూ కన్నా ఎక్కువ ఉన్నారు. నేను అనుకున్నది 50, అక్కడ ఉన్నది 70. ఎంత ఎక్కువ ఉన్నారంటే 20 ఎక్కువ ఉన్నారు. 20 ఎక్కువ ఉన్నారు కాబట్టి ప్లస్ సైన్ అనేది తీసుకుంటాను. ఇక్కడ నేను అనుకున్నది 50, అక్కడ ఉన్నది కూడా 50 కాబట్టి సో ఎక్కువ లేదు తక్కువ లేదు కాబట్టి 0 అనేది అవుతుంది. అదేవిధంగా ఇక్కడ నేను అనుకున్నది 50, అక్కడ ఉన్నదేమో 60. అంటే ఎక్కువ ఉన్నారు. ఎంత ఎక్కువ ఉన్నారంటే 10 అనేది ఎక్కువ ఉన్నారు. సో ఇక్కడ మనం ఈ వాల్యూస్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే అంటే ఇక్కడ మనం వీటిని యాడ్ చేసుకుంటే 15 + 5 చేస్తే 20 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా 20 + 10 చేస్తే మనకి 30 అనేది అవుతుంది. అంటే ఓవరాల్ ఏమవుతుందంటే 50 అనేది అవుతుంది. ఈ 50ని మనం అనుకున్నటువంటి యావరేజ్ వాల్యూకి యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకి ఇక్కడ యాడ్ చేసే ముందు మనం ఏం చేయాలంటే డిస్ట్రిబ్యూషన్ అనేది చేయాలి. ఈ 50ని ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి డిస్ట్రిబ్యూట్ చేయాలి, పంచి పెట్టాలి. ఇక్కడ మనం ఎంతమంది ఉన్నారంటే మనకి ఇక్కడ 5 మెంబర్స్ ఉన్నారు కాబట్టి డివైడెడ్ బై 5 చేస్తే 50 అనేది 5లో మనకి 10 టైమ్స్ క్యాన్సిలేషన్ జరుగుతుంది కాబట్టి 50 + 10 చేస్తే మనకి 60 అనేది అవుతుంది. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. ఆఫ్టర్ 11 innings ద యావరేజ్ స్కోర్ పర్ ఇన్నింగ్స్ ఆఫ్ ఎ బ్యాట్స్మెన్ ఈజ్ 52. ఆఫ్టర్ 13th innings average increases to 54. If the batsman scored 16 more runs in the 13th innings than the previous innings, then how many runs did he score in the 12th inning? సో ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే 11 innings గాను యావరేజ్ ఎంత అని చెప్తున్నారంటే 52 అనేసి చెప్పడం జరుగుతుంది. 11 innings, ఇన్నింగ్స్ మీన్స్ మ్యాచెస్, ఇన్నింగ్స్ మీన్స్ మ్యాచెస్. ఇన్నింగ్స్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి మ్యాచెస్, ఫస్ట్ మ్యాచ్, సెకండ్ మ్యాచ్, థర్డ్ మ్యాచ్ లాగా అలా మొత్తం 11 మ్యాచెస్ కానీ యావరేజ్ ఎంత అంటే 52 అనేసి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఆఫ్టర్ 13th innings అంటే ఇక్కడ మనకి ఇక్కడ 11 innings కానీ యావరేజ్ ఎంత అంటే 52. 13th innings యావరేజ్ ఎంత అంటే 13th innings యావరేజ్ ఎంత అంటే 54 అనేసి చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఎన్ని ఇన్నింగ్స్ అనేది జరిగాయంటే 2 innings అనేవి ఎక్స్ట్రా వచ్చాయి. 11 innings కానీ యావరేజ్ ఎంత అంటే 52,
13 ఇన్నింగ్స్ అని చెప్తున్నారు. 11 ఉండాల్సింది 13 అయిందంటే మనకి 2 ఇన్నింగ్స్ అనేవి జరిగినాయి కాబట్టి ఆఫ్టర్ 2 ఇన్నింగ్స్ మనకి ఏమవుతుందంటే యావరేజ్ అనేది 54 అవుతుంది. అంటే సింపుల్ చెప్పాలంటే మనకి ఇక్కడ యావరేజ్ అనేది ఎంత ఇంక్రీజ్ అయింది, 2 అనేది ఇంక్రీజ్ అయింది. 2 ఇన్నింగ్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకి యావరేజ్ కూడా 2 అనేది ఇంక్రీజ్ అయింది. అయితే ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే సింపుల్గా ఇక్కడ మనం ఆ 2 ఇన్నింగ్స్లో మనకి సమ్ అనేది ఎంత అవుతుందో మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మనం ప్రీవియస్గా టీచర్ ఇంక్లూడ్ చేస్తున్నాం లేదా పర్సన్స్ని ఎక్స్క్లూడ్ చేస్తున్నాం. అక్కడ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు తీసేస్తుంటే ఆ తీసేసేటువంటి పర్సన్ యొక్క ఏజ్ ఎంత, ఒకవేళ యాడ్ చేస్తున్నట్లయితే యాడ్ చేసేటువంటి పర్సన్ యొక్క ఏజ్ ఎంత అనేసి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. కాబట్టి సేమ్ అదే విధంగా ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డిఫరెన్స్ని రైట్ హ్యాండ్ సైడ్ బాటమ్ నెంబర్ తోటి మనం మల్టిప్లై చేసుకున్నట్లయితే 2 × 54 చేస్తే మనకి ఇక్కడ 108 అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా రైట్ హ్యాండ్ సైడ్ డిఫరెన్స్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టాప్ నెంబర్తో మల్టిప్లై చేసుకున్నట్లయితే 2 × 11 చేస్తే 22 అనేది అవుతుంది. ఇక్కడ వీటిని మనం యాడ్ చేసుకుంటే మనకి ఇక్కడ ఎంత వస్తుందంటే 130 అనేది రావడం జరుగుతుంది. ఈ 130 అనేది ఏంటిదంటే ఆ 2 ఇన్నింగ్స్లో కాగా స్కోర్ చేసినటువంటి రన్స్ మొత్తం 130 అయింది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 12th ఇన్నింగ్ అదేవిధంగా 13th ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే 16 మోర్ రన్స్ ఇన్ ద 13th ఇన్నింగ్ దాన్ ప్రీవియస్ ఇన్నింగ్. అంటే 13th ఇన్నింగ్లో 16 రన్స్ ఎక్కువ స్కోర్ చేశారు. అంటే ఇక్కడ మనకి 12th ఇన్నింగ్ గాను 13th ఇన్నింగ్ గాను కంపారిజన్ ఇక్కడ మనం చూసుకుంటే దాని తర్వాత ఎవరున్నారంటే ఇక్కడ ప్రీవియస్ అంటే ఇక్కడ 12th ఇన్నింగ్లో ఎక్స్ రన్స్ స్కోర్ చేసినట్లయితే 13th ఇన్నింగ్స్లో ఏం చేస్తున్నారంటే ప్రీవియస్ ఇన్నింగ్లో ఎక్స్ స్కోర్ చేస్తే ఇప్పుడు ఇందులో ఎక్స్ ప్లస్ 16 ఎక్కువ చేస్తున్నారు. అదే ఇక్కడ చెప్తున్నారు. అంటే 12th ఇన్నింగ్ 13th ఇన్నింగ్ కలిపి మొత్తం ఎంత అంటే 130 రన్స్ అనేసి చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x అనేది అవుతుంది ప్లస్ 16 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 130 అనేది అవ్వడం జరుగుతుంది. ఈ 130లో నుంచి ఈ 16ని సబ్ట్రాక్ట్ చేస్తే ఫస్ట్ 30లోంచి 10ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇక్కడ 20 అనేది అవుతుంది. 20లోంచి 6ని సబ్ట్రాక్ట్ చేస్తే 14 అనేది అవుతుంది. అంటే ఇక్కడ మనకి 114 అనేది అవుతుంది. 130 - 16 చేస్తే 114 అనేది అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2x అనేసి చెప్పడం జరుగుతుంది. అయితే దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే 114 అనేది 2 టేబుల్తో మనకి 57 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే మనకి 57 ఆప్షన్ బి అనేసి మన ఆన్సర్ అనేసి చెప్పొచ్చు. ద యావరేజ్ ఆఫ్ 45 రిజల్ట్స్ ఈజ్ 23. ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 22 ఈజ్ 18 అండ్ లాస్ట్ 22 ఈజ్ 21. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 23rd రిజల్ట్? సో ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే 45 రిజల్ట్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 23 అనేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఈ 45 రిజల్ట్స్లో ఫస్ట్ 22 రిజల్ట్స్ యొక్క యావరేజ్ ఎంత అని చెప్తున్నారంటే 18 అనేసి చెప్పడం జరుగుతుంది. ఈ 45 రిజల్ట్స్లో 22 రిజల్ట్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 18 అనేసి చెప్పడం జరుగుతుంది. అండ్ లాస్ట్ 22 రిజల్ట్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 21 అనేసి చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ మొత్తం టోటల్ ఉన్నది 45, అందులో ఫస్ట్ 22 లాస్ట్ 22 చెప్పేస్తున్నారు. ఇందులో ఒకటి మిస్ చేస్తున్నారు. ఆ మిస్ చేసేటువంటి రిజల్ట్ యొక్క యావరేజ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది మిస్సింగ్ అవుతుంది కాబట్టి మిస్సింగ్ వస్తే మనం ఏ విధంగా చేయాలో ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 45 రిజల్ట్స్ ఉంటే ప్రతి రిజల్ట్ కూడా 23 అంటే 23 అలా ఉంటే మనకి యావరేజ్ కూడా 23 అనేది అవుతుంది. అందులో మొదటి 22 రిజల్ట్స్ అనేది ఏముంటుందంటే 18 అనేది ఉంది. అంటే 23 ఉండాల్సింది 18 అనేది ఉంది. అంటే తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉంది? 5 అనేది తక్కువ ఉంది కాబట్టి మైనస్ తోటి రిప్రజెంట్ చేస్తున్నాం. అదేవిధంగా ఇలా ఎన్ని రిజల్ట్ అంటే 22 రిజల్ట్ కాబట్టి 22 × 5 చేస్తే ఒక రిజల్ట్కి అయితే కనుక మనకి ఇక్కడ 5 తక్కువ ఉంది. అలా మొత్తం ఏంటంటే 22 కాబట్టి ఇంటూ 22 చేసినట్లయితే అది అలాగే ఉంచుకున్నట్లయితే కొద్దిసేపు. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఈ 21 అనేది ఏంటిదంటే యావరేజ్. లాస్ట్ 22 రిజల్ట్ కానీ యావరేజ్ ఎంత అంటే 21 అనేసి చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ అక్కడ ఉండాల్సింది మొత్తం 23 ఉండాలి. ఎందుకంటే 45 రిజల్ట్ కానీ 23 ఉండాల్సింది 21 ఉంది లాస్ట్ 22 రిజల్ట్స్కి. అంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా అంటే తక్కువ ఉంది. తక్కువ ఉంటే ఎంత తక్కువ ఉందంటే 2 అనేది తక్కువ ఉంది. అయితే ఇక్కడ ఇలా ఎన్ని రిజల్ట్ కంటే 22 రిజల్ట్ కాబట్టి ఇంటూ 22. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం వీటిని బ్యాలెన్స్ చేయాలి కాబట్టి ఈ రెండిట్లలో కూడా 22 అనేది కామన్ ఉంది కాబట్టి 22 కామన్ తీసేస్తే -5 -2 అన్నప్పుడు ఏమవుతుందంటే -7 అనేది అవుతుంది. సో ఇక్కడ మనకి దీన్ని మల్టిప్లై చేసుకున్నట్లయితే 7 × 2 చేస్తే మనకి ఇక్కడ ఏమవుతుందంటే లేదు అంటుకుంటే మనకి ఇక్కడ దీన్ని 2 × 11 రాయొచ్చు. ఇక్కడ ×7 ఉంది కాబట్టి 2 × 7 చేస్తే మనకి 14 అనేది అవుతుంది. 11 తోటి మనం మల్టిప్లై చేసేటప్పుడు
ఇక్కడ మనకి 1 ఇక్కడ రాసుకొని 4 ఇక్కడ రాసుకొని మిడిల్లో వాల్యూ ఎలా వస్తుందంటే 1 + 4 చేస్తే 5 అనేది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి 154 అనేది వస్తుంది. అంటే ఇక్కడ మనకి వాల్యూ మొత్తం ఎంత వస్తుందంటే -154 అనేది వస్తుంది. -154 ఇలా మిస్సింగ్ వచ్చినప్పుడు మనం ఏమని చెప్పుకున్నామంటే ఇక్కడ ఎవరైతే మిస్ అవుతున్నారో వాళ్ళు అందరితో పాటు 23 అనేసి ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకి మైనస్లలో వస్తే మనం ఇక్కడ యాడ్ చేసుకోమనేసి చెప్పడం జరిగింది. ఇక్కడ -154 కాస్త ఏమైందంటే +154 అవుతుంది. యాడ్ చేసే ముందు లేదా సబ్ట్రాక్ట్ చేసే ముందు డిస్ట్రిబ్యూట్ చేయమనుకుంటున్నాం. డిస్ట్రిబ్యూట్ చేయమనేసి చెప్తున్నాం. ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఎంతమంది ఉన్నారంటే ఇక్కడ మనకి ఒక రిజల్టే కాబట్టి బై 1 చేస్తే ఇదే నెంబర్ వస్తుంది. కాబట్టి దీనికి రిజల్ట్ అనేది ఏమవుతుందంటే వీటిని యాడ్ చేసుకున్నట్లయితే లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేసుకుంటే 3 + 4 చేస్తే మనకి 7 అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మనకి లాస్ట్ డిజిట్ 7 వచ్చే ఆప్షన్ ఎన్ని ఉన్నాయంటే 2 ఆప్షన్లు ఉన్నాయి. ఇక్కడ మనం కంప్లీట్గా క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనకి 23 + 154 చేస్తే మనకి ఇక్కడ ఏమవుతుందంటే 177 అనేది అవుతుంది. ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. ద మీన్ ఆఫ్ x అండ్ y ఈజ్ 400. ద రేషియో ఆఫ్ x to y ఈజ్ 3:7. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ y - x? సో ఇక్కడ క్వశ్చన్లో మనం చూసుకున్నట్లయితే మీన్ అంటే ఏంటంటే యావరేజ్ కాబట్టి, అంటే ఇక్కడ ఎక్స్ వై వీటి యొక్క యావరేజ్ ఎంత అని చెప్తున్నారంటే 400 కాబట్టి, అంటే సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ 2 నెంబర్స్ కాబట్టి 2 వీటి యొక్క యావరేజ్ 400 అనేసి చెప్పడం జరుగుతుంది. అంటే x + y అనేది ఏమవుతుందంటే 800 అనేది అవుతుంది. అంటే ఆ నెంబర్స్ మనకి రేషియో అనేది చెప్పడం జరుగుతుంది. రేషియో ఎంత అంటే మనకి ఇక్కడ 3:7 అనేసి చెప్తున్నారు. ఆ నెంబర్స్ని యాడ్ చేస్తే మనకి ఇక్కడ ఎంత వస్తుందంటే 800. మీన్ వాల్యూ 400 అయితే అంటే మీన్ అంటే యావరేజ్ అనేసి చెప్పుకున్నాం. అక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి అంటే ప్రతి నెంబర్ కూడా 400 ఉండాలి. అక్కడ మొత్తం ఎన్ని నెంబర్స్ అంటే 2 నెంబర్స్ కాబట్టి 400 + 400 800 అనేసి డైరెక్ట్గా చెప్పొచ్చు. కాబట్టి అర్థం కావడం కోసం ఇక్కడ మనం రాసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ మనకి ఆ 2 నెంబర్స్ రేషియో చెప్పేస్తున్నారు. ఎక్స్ వాల్యూ 3 పార్ట్స్ అనేసి y వాల్యూ 7 పార్ట్స్. మొత్తం ఎంత అంటే 3 + 7 10 పార్ట్స్ అనేది అవుతుంది. 10 పార్ట్స్ వాల్యూ మనకి ఇక్కడ 800 అనేసి చెప్పడం జరుగుతుంది. 10 పార్ట్స్ వాల్యూ 800 అయితే ఇక్కడ నుంచి 1 పార్ట్ వాల్యూ అనేది ఏమవుతుందంటే 1 పార్ట్ వాల్యూ 80 అనేది అవుతుంది. 1 పార్ట్ వాల్యూ 80 అయితే మనకు ఆ నెంబర్స్ అనేవి ఏమవుతున్నాయంటే ఒకటి మనకి ఎక్స్ వాల్యూ తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఫైండ్ అవుట్ చేయాల్సింది x - y కాబట్టి y వాల్యూ ఎంత అంటే 7 పార్ట్స్ కాబట్టి 7 × 80 చేస్తే 1 పార్ట్ వాల్యూ 80, 7 పార్ట్స్ అంటే 560 అనేది అవుతుంది. అంటే 7 × 8 56 అంటే 560 అనేది అవుతుంది. అదేవిధంగా ఎక్స్ వాల్యూ 3 పార్ట్స్ కాబట్టి 1 పార్ట్ వాల్యూ 80 అయితే 3 పార్ట్స్ అనేది ఏమవుతుందంటే 24, 3 × 8 చేస్తే 24 అవుతుంది. అంటే 240 అనేది అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేసుకుంటే సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇది y వాల్యూ, ఇది x వాల్యూ. సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 60 - 40 చేస్తే 20 అనేది రావాలి. అలా 20 వచ్చే ఆప్షన్ ఒక ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ సి మన ఆన్సర్ అనేసి చెప్పొచ్చు. 3 నెంబర్స్ ఆర్ గివెన్ ఇన్ విచ్ సెకండ్ నెంబర్ ఈజ్ thrice the first and twice the third number. If the average of 3 numbers is 66, then find the first number. సో ఇక్కడ ఆ నెంబర్స్ ఏంటో మనకు తెలియదు కాబట్టి నేను ఇక్కడ ఏ బి సి అనేసి అనుకుంటున్నా. ఫస్ట్ నెంబర్ని ఏ అనేసి, సెకండ్ నెంబర్ని బి అనేసి, థర్డ్ నెంబర్ సి అనేసి అనుకుంటున్నా. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కంపారిజన్ అనేసి చెప్పడం జరుగుతుంది. ఆ 3 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 66 అనేసి చెప్తున్నారు. అయితే అందులో ఫస్ట్ నెంబర్ ఎంత అనేసి అడుగుతున్నారు. ఇక్కడ మనకి సెకండ్ నెంబర్ని ఎవరితో కంపారిజన్ చేస్తున్నారంటే ఫస్ట్ నెంబర్తో కంపారిజన్ చేస్తున్నారు. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ నెంబర్ ఏ అనుకున్నాం, సెకండ్ నెంబర్ని బి అనుకున్నాం కాబట్టి అంటే ఇక్కడ మనం చూసుకుంటే సెకండ్ నెంబర్ బి కాబట్టి బి ఈజ్ thrice the ఫస్ట్ నెంబర్ ఏ అనుకున్నాం. ఇక్కడ నుంచి B to A రేషియో అనేది ఏమవుతుందంటే ఏ వాల్యూ 1 అనేది అవుతే బి వాల్యూ 3 అనేది అవుతుంది. అంటే ఇక్కడ A to B రేషియో ఎంత అంటే 1:3 అనేసి చెప్పొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా అండ్ అంటే ఇప్పుడు మళ్ళీ ఎవరిని తీసుకోవాలంటే ఫస్ట్ ఈ స్టేట్మెంట్ ఎవరితో అయితే స్టార్ట్ అయిందో వాళ్ళని తీసుకోవాలి. అంటే ఇక్కడ మళ్ళీ సెకండ్ నెంబర్ని ఎవరితో కంపారిజన్ చేస్తున్నారు అంటే థర్డ్ నెంబర్తో కంపారిజన్ చేస్తున్నారు. సెకండ్ నెంబర్ ఎవరంటే బి కాబట్టి బి ఈజ్ ట్వైస్ ద థర్డ్ వన్ ఎవరంటే సి కాబట్టి ఇక్కడ B to C రేషియో అనేది ఏమవుతుందంటే బి వచ్చేసి 2 పార్ట్స్ అయితే సి వచ్చేసి 1 పార్ట్ అనేసి చెప్పొచ్చు. ఇక్కడ నుంచి B to C రేషియో అనేది ఏమవుతుందంటే బి వచ్చేసి మనకి 2 పార్ట్స్ అనేది అవుతుంది, సి వచ్చేసి మనకి 1 పార్ట్ అనేసి చెప్పొచ్చు. ఇక్కడ నుంచి మనకి ఆ 3 నెంబర్స్కి రేషియో క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏకి బికి సికి రేషియో అనేది రావడం జరుగుతుంది. ఏకి బికి సికి రేషియో. సో ఇలా రావాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే 1 × 2 చేస్తే 2 అనేది అవుతుంది, 2 × 3 చేస్తే 6 అనేది అవుతుంది. అదేవిధంగా 3 × 1 చేస్తే 3 అనేది రావడం జరుగుతుంది. అంటే ఈ 3 నెంబర్స్కి గాను రేషియో ఎంత అంటే 2:6:3 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఆ 3 నెంబర్స్ గాను యావరేజ్ ఎంతో చెప్పేస్తున్నారు. 3 నెంబర్స్ గాను యావరేజ్ ఎంత అంటే 66. అంటే అక్కడ ఉన్న ప్రతి నెంబర్ కూడా 66 ఉందనేసి చెప్పొచ్చు. ఇక్కడ 3 నెంబర్సే కాబట్టి ఇది 66, ఇది 66, ఇక్కడ ఉన్న నెంబర్ కూడా 66. అంటే సింపుల్గా చెప్పాలంటే
లేదు అనుకుంటే సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ కాబట్టి యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్. యావరేజ్ ఎంత అని చెప్తున్నారంటే 66 అనేసి చెప్తున్నారు. సమ్ కావాలి కాబట్టి డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఏంటంటే 3 కాబట్టి ఈ 3ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చుకున్నట్లయితే 3 × 66 చేస్తే మనకి ఎంత వస్తుందంటే 3 × 6 చేస్తే 18 అనేది అవుతుంది, 1 బ్యాలెన్స్. మళ్ళీ 3 × 6 చేస్తే మనకి 18 అనేది అవుతుంది, 18 + 1 చేస్తే 19 అనేది అవుతుంది. అంటే సమ్ అనేది ఎంత వస్తుందంటే 198 అనేది రావడం జరుగుతుంది. అంటే ఆ 3 నెంబర్స్ని సమ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 198. ఇక్కడ మనకి పార్ట్స్ రూపంలో మనకి ఫస్ట్, సెకండ్, థర్డ్ నెంబర్స్ ఎంత అంటే ఫస్ట్ నెంబర్ వచ్చేసి 2 పార్ట్స్, సెకండ్ నెంబర్ వచ్చేసి 6 పార్ట్స్, థర్డ్ నెంబర్ వచ్చేసి 3 పార్ట్స్. కాబట్టి మనం పార్ట్స్ని యాడ్ చేసుకుంటే 2 + 6 8 అనేది అవుతుంది, 8 + 3 చేసినట్లయితే మనకి ఇక్కడ ఏమవుతుందంటే మనకి 11 అనేది అవుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే 11 పార్ట్స్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మనం ఇక్కడ మల్టిప్లై చేసాం కదా. ఇన్ కేస్ మల్టిప్లై చేయకపోతే ఏమవుతుంది 66 × 3 అనేది అవుతుంది. 66 × 3ని అలాగే ఉంచుకున్నట్లయితే ఇక్కడ 66 అనేది 11లో మనకి 6 టైమ్స్ క్యాన్సిలేషన్ జరుగుతుంది. అంటే ఇక్కడ నుంచి మనం ఏమని చెప్పొచ్చు అంటే 1 పార్ట్ వాల్యూ 18 అనేది చెప్పొచ్చు. 6 × 3 చేస్తే 18 అనేది అవుతుంది. ఇక్కడ మనకి ఫస్ట్ నెంబర్ అనేది అడుగుతున్నారు కాబట్టి ఫస్ట్ నెంబర్ వచ్చేసి 2 పార్ట్స్ కాబట్టి 1 పార్ట్ వాల్యూ 18 అయితే 2 పార్ట్స్ వాల్యూ అనేది 36 అనేది అవుతుంది. అంటే ఇక్కడ మనకి లాస్ట్ వీడియో వెరిఫికేషన్ చేసుకున్న 6 వచ్చే ఆప్షన్ ఒక ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఆన్సర్ అనేసి మనం చెప్పొచ్చు. ద సమ్ ఆఫ్ 7 నెంబర్స్ ఈజ్ 1050. ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 3 నెంబర్స్ ఈజ్ 120. ఫోర్త్ నెంబర్ ఈజ్ 126. దెన్ ద యావరేజ్ ఆఫ్ లాస్ట్ 3 నెంబర్స్. సో ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే సమ్ చెప్పేస్తున్నారు. 7 నెంబర్స్ యొక్క సమ్ ఎంత అంటే మనకి ఇక్కడ 1050. అంటే ఇక్కడ యావరేజ్ ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ కాబట్టి సమ్ ఎంత అని చెప్తున్నారంటే 1050 అనేది చెప్పడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయంటే 7 ఉన్నాయి కాబట్టి దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే 105 అనేది 7లో మనకి 15 టైమ్స్ క్యాన్సిలేషన్ జరుగుతుంది. పక్కన 0 ఉంది కాబట్టి 0 రాసుకున్నట్లయితే అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మనకి 7 నెంబర్స్కి గాను యావరేజ్ ఎంత అంటే 150 అనేసి చెప్పడం జరుగుతుంది. 7 నెంబర్స్కి గాను యావరేజ్ ఎంత అంటే 150 అనేసి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 7 నెంబర్స్లో 3 నెంబర్స్కి కానీ యావరేజ్ ఎంత అంటే మొదటి 3 నెంబర్స్కి కానీ యావరేజ్ ఎంత అంటే 120 అనేసి చెప్పడం జరుగుతుంది. 7 నెంబర్స్ ఉంటే ఆ 7 నెంబర్స్ కూడా యావరేజ్ ఎంత అంటే 150. అక్కడ ఉన్న ప్రతి నెంబర్ 150 150 150 ఉంది అనేసి మనం అనుకున్నట్లయితే అదేవిధంగా మొదటి 3 నెంబర్స్ అనేది ఏ విధంగా ఉన్నాయంటే 120 120 అనేది మాత్రమే ఉందంట. అదేవిధంగా లాస్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఫోర్త్ నెంబర్ ఈజ్ 126. ఫోర్త్ నెంబర్ అనేది చెప్తున్నాడు అంటే ఒక నెంబర్ ఎలా ఉందంటే 126 లాగా ఉంది. 126 అంటే ఇక్కడ మనకి 7 నెంబర్స్ ఉంటే అందులో మనకి 4 నెంబర్సే వచ్చేసాయి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది. ఇక్కడ ఫోర్త్ నెంబర్ అని చెప్పారు. మొదటి 3 నెంబర్స్ లాస్ట్ ఫోర్త్ నెంబర్ అంటున్నారు. 4 నెంబర్స్ కాదు ఇక్కడ ఫోర్త్ నెంబర్ కాబట్టి ఒక నెంబరే వచ్చింది. ఇలా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 7 వాల్యూస్ ఉంటే 7 ఉంటే ఇక్కడ మనకి 4 వచ్చాయి. ఇంకెన్ని మిస్ అవుతున్నాయి అంటే 3 వాల్యూస్ మిస్ అవుతున్నాయి. కాబట్టి ఇది మిస్సింగ్కి సంబంధించింది అనేసి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మిస్సింగ్కి సంబంధించి మనం ఏ విధంగా చేసామో మనం ఆల్రెడీ చూసాం. ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే అక్కడ ఉన్న 7 నెంబర్స్ కూడా 150 150 150 ఉండాలి. అయితే మొదటి 3 నెంబర్స్ ఎలా ఉన్నారంటే 120 120నే ఉన్నారు. అంటే తక్కువ ఉన్నారు. ఎంత తక్కువ ఉన్నారు 30 తక్కువ ఉన్నారు. 30 తక్కువ ఉన్నారు. తక్కువ ఉన్నారు కాబట్టి మనం మైనస్తో రిప్రజెంట్ చేస్తున్నాం. అలా ఎంతమంది అంటే ఇక్కడ మనకి 3 మెంబర్స్ కాబట్టి 3 × 30 చేస్తే మనకి ఏమవుతుందంటే -90 అనేది అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సో ఇక్కడ మనకి అందరూ 150 150 150 ఉంటే ఫోర్త్ పర్సన్ 126 ఉన్నారు. అంటే ఇక్కడ తక్కువ ఉన్నారు. తక్కువ అంటే ఎంత తక్కువ ఉన్నారు అంటే 24 తక్కువ ఉన్నారు. 24 తక్కువ ఉన్నారు కాబట్టి మైనస్తో రిప్రజెంట్ చేస్తాం. అలా ఎంతమంది అంటే ఒక పర్సనే కాబట్టి ఇంటూ 1 చేసుకుంటే మనకి ఇదే నెంబర్ వస్తుంది -24 అనేసి. అంటే ఓవరాల్గా ఇక్కడ ఏమైందంటే -24 -90 చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎంత వస్తుందంటే ఈ 24లోంచి 10 దానికి ఇచ్చేస్తే మనకి ఏమవుతుందంటే 90కి 100 అనేది అవుతుంది. అంటే -114 అనేది అవ్వడం జరుగుతుంది. -114 అంటే ఇక్కడ మనం ఆల్రెడీ మిస్సింగ్ కాన్సెప్ట్కి సంబంధించి చెప్పుకున్నాం. ఇక్కడ మనకి ఏమవుతుందంటే సేమ్ ఇదే 150 అనేది ఉంటుంది. ఈ 150కి యాడ్ కానీ సబ్ట్రాక్ట్ కానీ చేయడానికి జరుగుతుంది. ఇక్కడ మైనస్లో వచ్చింది కాబట్టి మిస్సింగ్ జరిగేటప్పుడు ఆపోజిట్ తీసుకుంటాం. -114 కాస్త +114 అంటే ఇక్కడ మనకి వీళ్ళంతా తక్కువ అయింది. వీళ్ళందరూ తక్కువ తెచ్చారు. ఇప్పుడు ఎవరైతే ముగ్గురు ఉన్నారో వీళ్ళ ముగ్గురు వాళ్ళకు కూడా బ్యాలెన్స్ చేయాలి. వాళ్ళకు కూడా మనీ తీసుకురావాలంటే వీళ్ళు ఎంత తీసుకురావాలి 114 రూపీస్ తీసుకోవాలి. వీళ్ళు ఎంతమంది ఉన్నారు ముగ్గురు ఉన్నారు కాబట్టి ఈ ముగ్గురికి 114ని డిస్ట్రిబ్యూట్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే ఇక్కడ 114ని మనం ఏం చేయాలంటే 3 తోటి డివైడ్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుందంటే 3 టైమ్స్ చేస్తే 9 అనేది అవుతుంది. ఇక్కడ మనకి 11 - 9 చేస్తే 2 అనేది అవుతుంది. 4 బ్యాలెన్స్
3ని 8 టైమ్స్ చేస్తే అంటే ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుందంటే 38 అనేది రావడం జరుగుతుంది. 38 అంటే సింపుల్గా ఇక్కడ లాస్ట్ 3 నెంబర్స్ కానీ యావరేజ్ ఎంత అంటే 150 + 38 చేస్తే లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేసుకుంటే మనకి 8 అనేది రావాలి కాబట్టి ఆప్షన్ సి అనేసి మన ఆన్సర్ అనేసి చెప్పొచ్చు. 10 ఈజ్ ద మీన్ ఆఫ్ సెట్ ఆఫ్ 7 అబ్జర్వేషన్స్ అండ్ 5 ఈజ్ ద మీన్ ఆఫ్ అనదర్ సెట్ ఆఫ్ 3 అబ్జర్వేషన్స్. ద మీన్ ఆఫ్ కంబైన్డ్ సెట్ ఈస్. సో ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే 10 అనేది ఏంటిదంటే ఇక్కడ మనకి మీన్ అనేసి చెప్తున్నాం. మీన్ మీన్స్ యావరేజ్. 7 అబ్జర్వేషన్స్ కానీ యావరేజ్ ఎంత అంటే 10 అనేసి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా 3 అబ్జర్వేషన్స్ కానీ యావరేజ్ ఎంత అంటే మనకి ఇక్కడ 5 అనేసి చెప్పడం జరుగుతుంది. 5 అనేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఇక్కడ మొత్తం ఇక్కడ 7 అబ్జర్వేషన్స్ అదేవిధంగా ఇక్కడ 3 అబ్జర్వేషన్స్ మొత్తం ఈ 10 అబ్జర్వేషన్స్ కానీ యావరేజ్ అనేది ఏమవుతుంది అనేసి అడుగుతున్నారు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టోటల్ కావాలి కాబట్టి మనకి ఇక్కడ 7 × 10 చేస్తే అంటే ఇక్కడ యావరేజ్ ఎంత అంటే 10 అలా ఎంతమంది ఉన్నారంటే 7 కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుందంటే 70 అనేది అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 3 అబ్జర్వేషన్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 5 అంటే ప్రతి ఒక్కరు 5 5 5 ఉన్నట్లు అలా ఎంతమంది అంటే 3 మెంబర్స్ కాబట్టి 15 అనేది అవుతుంది. అంటే ఇలా మొత్తం ఇక్కడ ఎంతమంది ఉన్నారు 7 + 3 10 మెంబర్స్. 10 మెంబర్స్ కానీ సమ్ అనేది ఎంత వస్తుందంటే 10 మెంబర్స్ గాను సమ్ చేస్తే మనకి ఇక్కడ 85 అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఇదేంటిదంటే సమ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్ చేస్తే నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఎంతమంది అంటే వీళ్ళు 10 అబ్జర్వేషన్స్ కాబట్టి బై 10 చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ 8.5 ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అనేది అవుతుంది. ద నెంబర్ ఆఫ్ పీపుల్ గోయింగ్ త్రూ ద వే ఆఫ్ షాపింగ్ ఈజ్ రికార్డెడ్ ఫర్ 4 డిఫరెంట్ క్వార్టర్స్. ద ఫాలోయింగ్ డేటా ఈజ్ గివెన్ ఫర్ దిస్. వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ పీపుల్ గోయింగ్ త్రూ ద షాప్ వే ఇన్ ఆల్ 3 క్వార్టర్స్. సో ఇక్కడ మనకి క్వార్టర్స్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నెంబర్ ఆఫ్ పీపుల్ మనకి ఇవ్వడం జరిగింది. సింపుల్గా ఇక్కడ మనకి యావరేజ్ అనేది అడుగుతున్నాడు. యావరేజ్ నెంబర్ ఆఫ్ పీపుల్ అనేసి అడుగుతున్నాడు. యావరేజ్ నెంబర్ ఆఫ్ పీపుల్ సింపుల్గా ఇక్కడ సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ అంటే ఇక్కడ పీపుల్ మొత్తం ఎంతమంది వచ్చారు డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్ చేసుకున్నట్లయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది సింపుల్గా మార్క్ చేయొచ్చు. లేదనుకుంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకొని కూడా మనం సాల్వ్ చేయొచ్చు. సో ఏది బెస్ట్ అనేది మనం క్వశ్చన్ని బట్టి డిసైడ్ అవ్వాలి ఏది సింపుల్గా ఈజీగా వచ్చింది అనేసి. సో ఇక్కడ నెంబర్స్ ఈజీగానే ఉన్నాయి కాబట్టి మనం నెంబర్స్ని వీటిని యాడ్ చేసుకొని డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్ చేస్తే సో ఇక్కడ వీటిని యాడ్ చేస్తే మనకి ఇక్కడ 5500 + 3500 ఇక్కడ మనకి 500 + 500 చేస్తే మనకి 1000 అనేది అవుతుంది. 3000 + 500 5000 8000 అనేది అవుతుంది. ప్లస్ 1000 ఎక్స్ట్రా కాబట్టి 9000 అవుతుంది. అంటే ఇక్కడ ఇదేమవుతుందంటే 9K అనేది అవుతుంది 9000. ఇక్కడ 2000 + 1000 చేసినట్లయితే మనకి ఇక్కడ 3000 అనేది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ 9000 + 3000 చేస్తే మనకి 12000 అనేది అవుతుంది. 12 డివైడెడ్ బై ఇక్కడ ఎన్ని క్వార్టర్స్ ఉన్నాయంటే మనకి ఇక్కడ 4 క్వార్టర్స్ ఉన్నాయి కాబట్టి బై 4 చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ 12/4 చేస్తే 3 అనేది రావడం జరుగుతుంది. అంటే వీటికి యావరేజ్ అనేది ఏమవుతుందంటే 3000 అనేది అవుతుంది. ఆప్షన్ డి ఆన్సర్ అనేసి మనం చెప్పొచ్చు. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 20 మల్టిపుల్స్ ఆఫ్ 8 అంటే ఇక్కడ మనకి మల్టిపుల్స్ ఆఫ్ 8 అప్ టు ఫస్ట్ 20 నెంబర్స్ అనేసి అడుగుతున్నారు. మల్టిపుల్స్ ఆఫ్ 8 అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 8 నెక్స్ట్ నెంబర్ ఏంటంటే 16 నెక్స్ట్ నెంబర్ ఏంటంటే 24 నెక్స్ట్ నెంబర్ ఏంటంటే 32 ఈ విధంగా ఫస్ట్ 20 మల్టిపుల్స్ ఫస్ట్ 20 నెంబర్స్ వరకు అనేసి అడుగుతున్నారు. 8 మల్టిపుల్స్ అప్ టు 20 నెంబర్స్ వరకు. సింపుల్గా ఇక్కడ మనం ఏం చేద్దామంటే 8ని కామన్ తీసుకున్నట్లయితే ఫస్ట్ 8ని కామన్ తీస్తే 1 నెక్స్ట్ 2 నెక్స్ట్ 3 అప్ టు ఎంతవరకు అంటే 20 మల్టిపుల్స్ కాబట్టి అంటే 8 × 20 అలా మనం చేసుకోవచ్చు. 1 నుంచి 20 నెంబర్స్ వరకు అడుగుతున్నారు కాబట్టి ఇలా ఇచ్చినప్పుడు మనకి ఇలా ఇచ్చినటువంటి సిరీస్ అనేది మనకి ఇక్కడ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నప్పుడు హైయెస్ట్ నెంబర్ ప్లస్ లోయెస్ట్ నెంబర్ ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఎంత అంటే 20 లోయెస్ట్ నెంబర్ ఎంత అంటే 1 కాబట్టి హైయెస్ట్ నెంబర్ ప్లస్ లోయెస్ట్ నెంబర్ బై 2 చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ మనకి యావరేజ్ అనేది రావడం జరుగుతుంది. హైయెస్ట్ నెంబర్ ఎంత అంటే 20 లోయెస్ట్ నెంబర్ ఎంత అంటే 1 బై 2 చేస్తే ఇక్కడ మనం 8తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి 21 అనేది అవ్వడం జరుగుతుంది. 8 అనేది 2లో మనకి 4 టైమ్స్ క్యాన్సిల్ 4 × 21 చేసినట్లయితే మనకి ఇక్కడ 84 ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అనేసి చెప్పొచ్చు. ద యావరేజ్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఈజ్ 10 దెన్ వాట్ విల్ బి ద మిడిల్ నెంబర్. సో ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే మిడిల్ నెంబర్ ఎంత అనేసి అడుగుతున్నారు. ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయంటే 5 నెంబర్స్ ఉన్నాయి. అవి కూడా కాన్సిక్యూటివ్ నెంబర్స్. వాటి యొక్క యావరేజ్ ఎంత అంటే 10 అనేసి చెప్తున్నారు. అంటే 5 నెంబర్స్ ఉన్నప్పుడు మిడిల్ నెంబరే మన యావరేజ్ అవుతుంది కాబట్టి ఆ యావరేజ్ ఎంత అని చెప్తున్నారంటే 10 కాబట్టి మిడిల్ నెంబర్ కూడా ఏమవుతుందంటే 10 అనేది అవుతుంది. ఆప్షన్ ఏ ఆన్సర్ అనేసి చెప్పొచ్చు. లేదు అర్థం కాలేదు అనుకుంటే కనుక మనకి ఇక్కడ 5 నెంబర్స్ కానీ యావరేజ్ ఎంత అంటే 10 అనేసి చెప్తున్నారు. 5 నెంబర్స్ కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 నెంబర్స్ రైట్ హ్యాండ్ సైడ్ 2 నెంబర్స్ అనేవి వస్తాయనేసి మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. సో ఇక్కడ అడిగేది మనకి మిడిల్ నెంబర్ కాబట్టి
మిడిల్ నెంబర్ ఏంటంటే 10 అనేది అవుతుంది. ఆ విధంగా మనం ఆప్షన్ ఏ అనేసి చెప్పొచ్చు. ద యావరేజ్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఈస్ 100. ఫైండ్ ద ఫస్ట్ నెంబర్. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 100 అనేసి చెప్తున్నారు. 5 నెంబర్స్ ఉన్నప్పుడు మిడిల్ నెంబర్ అనేది మన యావరేజ్ అవుతుంది. ఆ యావరేజ్ ఎంత అంటే 100 అనేసి చెప్పడం జరుగుతుంది. 5 నెంబర్స్ ఉన్నప్పుడు మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 నెంబర్స్, రైట్ హ్యాండ్ సైడ్ 2 నెంబర్స్ అనేది రావడం జరుగుతుంది. మనకి ఇక్కడ కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే డిఫరెన్స్ అనేది 1 ఉంటుంది కాబట్టి మనకి ఫస్ట్ నెంబర్ అడుగుతున్నారు కాబట్టి ఇక్కడికి దీని ముందున్న నెంబర్ 99 అనేది అవుతుంది, దీని ముందున్న నెంబర్ 98 అనేది అవుతుంది కాబట్టి సో ఇక్కడ మనకి ఫస్ట్ నెంబర్ అనేది ఏమవుతుందంటే ఆప్షన్ ఏ అనేసి మనం చెప్పొచ్చు. ఇక్కడ మనకి నెంబర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ 5 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి గ్యాప్స్ అనేవి 4 వస్తాయి. నెంబరు 5 ఉంది కాబట్టి గ్యాప్స్ అనేవి 4 వస్తాయి. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 గ్యాప్స్, రైట్ హ్యాండ్ సైడ్ 2 గ్యాప్స్ అనేసి చెప్పొచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకి 1000 ఇచ్చినా 2000 ఇచ్చినా 5000 ఇచ్చినా మనం నెంబర్స్ ఏమైతే ఉన్నాయో వాటికన్నా ఒకటి తక్కువ గ్యాప్స్ అవి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ సపరేషన్ అనేది అవుతుంది. In a class of 100 students, the main marks obtained in a certain subject is 25, and in another class of 50 students, the main marks obtained in the same subject is 70. The main marks obtained by the students of both the class taken together. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే ఒక క్లాస్లో వచ్చేసి 100 స్టూడెంట్స్ ఉన్నారంట. ఆ 100 స్టూడెంట్స్ గాను యావరేజ్ మార్క్స్ ఎన్ని వచ్చాయంటే 25 వచ్చాయి ఒక సబ్జెక్ట్లో. అది ఏ సబ్జెక్టో మనకు చెప్పట్లేదు. అదే సబ్జెక్ట్లో నెక్స్ట్ అనదర్ క్లాస్లో 50 స్టూడెంట్స్ ఉన్నారు. అనదర్ క్లాస్లో అదే సబ్జెక్ట్ ఈ 100 స్టూడెంట్స్కి ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఈ 50 స్టూడెంట్స్కి కూడా అదే సబ్జెక్ట్లో యావరేజ్ మార్క్స్ ఎన్ని వచ్చాయంటే 70 మార్క్స్ వచ్చాయనేసి చెప్పడం జరుగుతుంది. 70 మార్క్స్. అయితే ఓవరాల్గా మొత్తం ఈ 2 క్లాసెస్ గాను యావరేజ్ మార్క్స్ అనేది ఏమవుతుంది అనేసి అడుగుతున్నారు. సో సింపుల్గా ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే కనుక ఇక్కడ మనకి యావరేజ్ మార్క్స్ ఎంత అంటే 25. అలా ఎంతమంది స్టూడెంట్స్ కంటే 100 స్టూడెంట్స్. 100 ఇంటూ 25 చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏమవుతుందంటే 2500 అనేది అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ యావరేజ్ మార్క్స్ ఎంత అంటే 70. అలా ఎంతమంది అంటే 50 స్టూడెంట్స్ కాబట్టి అంటే ఒక్కొక్కరు 70 అలా 50 ఉన్నారు కాబట్టి 5 ఇంటూ 7 చేస్తే మనకి 35 అనేది అవుతుంది. లాస్ట్లో డబల్ జీరోస్ అనేది వస్తుంది. ఇక్కడ మొత్తం ఇలా వీటిని యాడ్ చేసుకుంటే సమ్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ యాడ్ చేస్తే మనకి ఏమవుతుందంటే 0 0 5 + 5 చేస్తే 10 అనేది అవుతుంది. 1 బ్యాలెన్స్ 1 + 3 చేస్తే మనకి ఇక్కడ 4 + 2 చేస్తే 6 అనేది రావడం జరుగుతుంది. అంటే మొత్తం ఎంత వస్తుందంటే 6000 అనేది వస్తుంది. ఇక్కడ మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ అంటే 100 + 50 150 అనేది అవుతుంది కాబట్టి అంటే 150 మెంబర్స్ గాను సమ్ ఎంత వచ్చిందంటే 6000 వచ్చింది. సింపుల్గా దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే యావరేజ్ ఎంత మనకు తెలుస్తుంది. 0 0 క్యాన్సిల్. 60 అనేది మనకి 15లో 4 టైమ్స్ క్యాన్సిలేషన్ జరిగింది కాబట్టి పక్కన 0 ఉంది కాబట్టి 40 అనేసి మనం చెప్పొచ్చు. అంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ అనేది ఏమవుతుందంటే 40 ఆప్షన్ డి అనేసి మనం చెప్పొచ్చు. లేదు ఇదే క్వశ్చన్ కొంచెం క్యాలిక్యులేటివ్గా ఉంది అంటే అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మనం చూసుకుంటే మొదటి క్లాస్లో 100 స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి యావరేజ్ ఎంత అంటే 25. నెక్స్ట్ సెకండ్ క్లాస్లో 50 స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి యావరేజ్ ఎంత అంటే 70 అనేసి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనకి స్టూడెంట్స్ వీళ్ళు ఎవరంటే పర్సన్స్, వీళ్ళు ఎవరంటే యావరేజ్ కాబట్టి పర్సన్స్ ఏమైనా క్యాన్సిలేషన్ జరిగితే క్యాన్సిలేషన్ చేయొచ్చు. అంటే ఇక్కడ మనకి 100 అనేది 50 టేబుల్తో 2 టైమ్స్ క్యాన్సిల్, 50 అనేది 50 టేబుల్తో 1 టైం క్యాన్సిల్. అంటే ఇక్కడ 25 యావరేజ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే 2 స్టూడెంట్స్ అనేసి అనుకుంటే 2 × 25 చేస్తే మనకి ఇక్కడ 50 అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 70 మార్క్స్ యావరేజ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే ఇక్కడ 1 స్టూడెంట్ కాబట్టి అంటే 70 అనేది అవుతుంది. 70 + 50 చేస్తే మనకి ఏమవుతుందంటే 120 అనేది రావడం జరుగుతుంది. వీళ్ళు ఎంతమంది అంటే ఇక్కడ మనకి పర్సన్స్ యాడ్ చేస్తే 2 + 1 3 మెంబర్స్ కాబట్టి మనకి 120/3 చేస్తే 40 అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా చేసుకున్నా కూడా ఆప్షన్ డి అనేసి మన ఆన్సర్ అనేసి చెప్పొచ్చు.